హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారనేది వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరిగింది. సో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారనేది చూద్దాం. మనకు కూడా ఇక్కడ తెలంగాణలో చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మనకి ఇక్కడ హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఇంకా కరెంట్ అఫైర్స్ సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు, ఒక ప్రాక్టీస్ సెషన్ లాగా కూడా మీకు ఈ క్వశ్చన్ పేపర్ అయితే పనిచేస్తుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారని చూద్దాం. సో మొదట ఇక్కడ మనం హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించిన క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే జహంగీర్ పాలన క్రమంలో క్రింద పేర్కొన్నటువంటి సంఘటనలకు సంబంధించి ఏం చోటు చేసుకున్నాయని చెప్పేసి అని ఒక అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో సిక్కుల 5వ గురు అర్జున్ దేవ్ను మరణశిక్ష విధించడం కావచ్చు, మేవాడ్ రాజపుత్రులపై విజయం, కాబూల్ కాందహార్ల ఆక్రమణ. సో ఈ విధంగా అయితే క్వశ్చన్ మనం ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ అక్బర్ కాలం నాడు పేర్కొన్నటువంటి నాటి రెవెన్యూ అధికారులకు సంబంధించినటువంటి ఒకటి ఇక్కడ మనకు జతపరచమన్నాడు. సో వీటికి సంబంధించి నేనైతే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అంటే కంప్లీట్ అనాలిసిస్ వీడియో మీకు కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే సో ఈ రోజు ఈవినింగ్ లేదా రేపటి వరకు దీనిలో ఉన్నటువంటి హిస్టరీ పాలిటీ క్వశ్చన్స్ మీద కూడా డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మీకు ఒక ప్రాక్టీస్ సెషన్లో అయితే పనిచేస్తుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ సెషన్లో అయితే హిస్టరీ అండ్ కల్చర్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే చూడవచ్చు. సో చాలా వరకు అయితే అప్లికేషన్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ క్రింద చరిత్రకారుడు తాజ్ మహల్ ఐరోపా ఆసియా అంటే మనకు ఏది తాజ్ మహల్ను ఆసియా అదేవిధంగా ఐరోపా మేధో కలయిక అని చెప్పేసి ఎవరు పేర్కొన్నారని చెప్పేసి ఒక డైరెక్ట్ క్వశ్చన్ కూడా ఇక్కడ మనం 5th క్వశ్చన్ చూడవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ క్రింది వాటిని అవి ఆరంభించినటువంటి సంవత్సరాలను జతపరచమన్నారు. ఇక్కడ కరువు కోడ్కు సంబంధించి స్థానిక భాష పత్రిక చట్టం కావచ్చు, అండ్ విద్య మీద చార్లెస్ వుడ్స్కి సంబంధించి ఎప్పుడు వచ్చింది, అదేవిధంగా మొదటి కార్మిక చట్టం ఎప్పుడు వచ్చిందని చెప్పేసి ఇక్కడ మనకు సో ఇక్కడ అప్లికేషన్ మెథడ్లో అయితే క్వశ్చన్ చూడవచ్చు. సో ఫస్ట్ మనకు సో ఇవన్నీ హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మాక్సిమం ఎక్కువ మనకి ఏదైతే తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించిన విధంగా అయితే అప్లికేషన్ అడిగారో సో ఇక్కడ కూడా అప్లికేషన్ ఎక్కువగా అడిగారు. కొన్ని అక్కడక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ 15th వన్ చూసినట్లయితే సింధులోయ నాగరికత కాలంలో పూసల తయారీ పరిశ్రమ ఎక్కడ ఉండేది అని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఆన్సర్ తెలిసిన వాటి కింద కామెంట్ చేయండి, అది ఈజీ. సో నెక్స్ట్ ఇక్కడ 17th క్వశ్చన్ కూడా చూడవచ్చు. సో ఈ విధంగా మనకు ఫస్ట్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పాలిటిక్స్ సంబంధించిన మనం చూసినట్లయితే సో ఇక్కడ 11వ షెడ్యూల్కి సంబంధించినటువంటి దానిపైన ఒక క్వశ్చన్ అడిగాడు. అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి ఈ ప్రకటనలో ఏది సరి అయింది. సో రీసెంట్గా మనం ఎక్కువగా వార్తల్లో చూసాం, పాలమూరి రంగారెడ్డి మన దగ్గర అయితే సో దానిపైన కూడా కొంత ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ విధించడం జరిగింది. సో ఏపీలో కూడా దీనికి సంబంధించినటువంటి వార్తలు రావడం జరిగింది. సో అట్లా బేస్ చేసుకొని ఇక్కడ మనకు కంటెంట్ మీద క్వశ్చన్ అడిగాడు. సో నెక్స్ట్ ఇక్కడ చికాగో కన్వెన్షన్ అనే పదం వార్తల్లో కనిపిస్తుంది. దానికి సంబంధించి అనుబంధ రంగ సంస్థ ఏదని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. సో ఇది కరెంట్ అఫైర్కి సంబంధించిన క్వశ్చన్ అనుకోవచ్చు. అదేవిధంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో మనకు రీసెంట్గా గూగుల్ పైన ఇది చాలా నష్టపరిహారాన్ని వేసింది. సో అక్కడ మనకి ఏదైతే కరెంట్ ఇష్యూలో ఉంది కదా, సో ఇక్కడ డైరెక్ట్గా దానికి సంబంధించి అది ఎప్పుడు వచ్చింది, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తోటి నేను ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ విభాగంలో మనం చూసినప్పుడు దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇట్లా మనకు పోటీతత్వ సూచిక సంబంధించినటువంటిది ఏ సంస్థ విడుదల చేస్తుంది అనేటువంటి క్వశ్చన్ చూడవచ్చు. సో ఇట్లా మనం కరెంట్ అఫైర్స్ విభాగంలో క్వశ్చన్స్ కూడా మనం ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నాం అనేటువంటి దాన్ని కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించి 2019కి సంబంధించినటువంటి దానిపైన ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఇట్లా మీరు ఇవన్నీ చెక్ చేసుకోండి. సో పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ కొంచెం క్వశ్చన్స్ అంటే వీటి యొక్క వరుస క్రమం అనేది కొంచెం జిగ్జాగ్గా ఉంది, సో కరెక్ట్గా లేదు. సో చూసి సెట్ చేసుకోండి. సో దీనికి సంబంధించి మీకు కంప్లీట్ అనాలిసిస్ వీడియో కావాలనుకుంటే లైక్ చేసి అయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఇక్కడ సెక్షన్ వైజ్ అయితే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.